లెటర్ని ఇప్పుడు ఆనందికే చదవమని చెప్తా. అప్పుడు ఆనందికి నువ్వే సుందరుడని తెలిసిపోతుందిరా. ఇదిగోరా. ఆనంది, అశ్విన్ లెటర్లో ఏమి రాశాడో చదివి చెప్తావా? అంతే కదా, ఇవ్వన్నా చదివేద్దాం. అరే రే, ఏ చదివితే ఏమవుతుందిరా? మన ఆనందే కదా. తను చదవాల్సిన అవసరం లేదు. ఆనంది, నువ్వు కోడిగుడ్డు ఇక్కడ నుంచి వెళ్ళండి. కంపెనీ గురించే కదా రాసావు. అలాంటప్పుడు ఆ పేపర్లో ఉన్నది చదివితే ఏమవుతుంది అశ్విన్? అదే కదా. అరే ఇవ్వరా, ఆనంది చదువుతుంది. రే, ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. అయితే అందులో రహస్యం ఉంది. అది నాకు తెలియకూడదని నన్ను చదవద్దు అంటున్నావు, అంతేనా? చచ్చా, అలాంటిదేం లేదానంది. కరుణాకర్ గురించి బండబూతులు తిడుతూ రాశాను. అది నువ్వు చదివితే బాగుండదు. మీరు వెళ్ళండి. రా ఆనంది, మనం వెళ్దాం. ఇటివు. అశ్విన్, నా దగ్గర ఏదో దాస్తున్నావు. రే, ఇప్పుడు ఆనంది ఈ లెటర్ చదివితే ఏమవుతుందిరా? నీకసలు బుర్రుందా? ఈ లెటర్ ఆనంది చదివితే నా రైటింగ్ చూసి నేనే సుందరుణ్ణని తెలుసుకుంటుంది కదా. ఆనందిని లెటర్ చదవకుండా ఆపగలిగావు, కానీ రేపు మహేష్ సార్ ఖచ్చితంగా ఈ లెటర్ చదివి నువ్వే సుందరుడవని తెలుసుకుంటారు. అప్పుడు నువ్వు నీ పాత్ర పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టేరా. రేయ్ రేయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏముంటుందిరా, ఏముంది? ఏమీ లేదు. ఆ లెటర్ ఇలా ఇవ్వు. ఇవ్వోయ్, వస్తారా? వస్తూ సరుకులు తీసుకురమ్మని చెప్పింది మా అమ్మ. మళ్ళీ షాపులు మూసేస్తారు. బైరా, దొరికావురా. ఏం జరుగుతుంది? వచ్చాడు, లెటర్ రాసివ్వు అన్నాడు, రాయించుకుని వెంటనే వెళ్ళిపోయాడు. దీని వెనక వీడి ప్లాన్ ఏమైనా ఉందా? సార్, అశ్విన్ రాసిన సజెషన్ లెటర్ సార్. అశ్విన్కి ఎలాంటి డౌట్ రాలేదు కదా? లేదు సార్, అస్సలు రాలేదు. వాడు నార్మల్గానే ఉన్నాడు. నేను చెప్పిన వెంటనే ఈ లెటర్ రాయిచ్చాడు. అంటే అసలు విషయం అశ్విన్కి నేను చెప్పనుగాక చెప్పను సార్. నన్ను నమ్మండి సార్. ఓకే. ఇంకొద్దిసేపట్లో వాడే సుందరుడని తెలుస్తుంది. దాంతో ఈ దాగుడు మూతల ఆటకి చెక్ పడుతుంది. థ్యాంక్స్ మురళి. సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? నిజానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకు? ఆనంది గురించి మీరింత శ్రద్ధ తీసుకుంటున్నారు కదా, అందుకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.
మురళి అశ్విన్ చేత లెటర్ రాయించి తెచ్చినట్టున్నాడు. ఆ, ఇంకేం ఆలోచిస్తున్నావు? ఆ లెటర్తో సుందరుడి లెటర్ మ్యాచ్ అవుతుందో లేదో చూడొచ్చు కదా. అలా చేయడానికి నా మనసు ఒప్పుకోవటం లేదు, అలాగే ధైర్యం కూడా చాలటం లేదు. ఎందుకు? అంటే అశ్వినే సుందరుడు అనే భయం పట్టుకుందా? నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నానో ఆ మాత్రం అర్థం కాదా? అశ్విని కంపెనీలో స్టాఫ్ మాత్రమే కాదు, నా ఆత్మీయుడు కూడా. నా కోసం తను ఎన్నో చేశాడు. తను నా మనసులో ఉన్నత స్థానంలో ఉన్నాడు. నీ మాటలు విని తనని ఇలా చెక్ చేయాలనే ఆలోచన రావడమే నాకు చాలా గిల్టీగా ఉంది. దీన్ని అసలు ఓపెన్ చేసి చూడాలన్న ఆలోచనే రావటం లేదు. ఇలాగే వదిలేస్తే ఈ లెటర్ డస్ట్బిన్లో పడేసేలా ఉన్నాడు. సో నేనే స్టెప్ తీసుకోవాలి. నువ్వు చెప్పింది కరెక్టే మహేష్. అశ్విన్కి నువ్వంటే చాలా గౌరవం. నీకు తన మీద అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి ఇది నువ్వు చెక్ చేయడం కరెక్ట్ కాదు. నేను చెక్ చేస్తాను. సుందరుడు రాసిన లెటర్ ఇవ్వు. ఇది కూడా ఇవ్వు. మహేష్, నేను చూశాను. నా ఒపీనియన్ ఏంటనేది నేను చెప్పడం కరెక్ట్ కాదు. సో నువ్వు చూస్తేనే బాగుంటుంది.